రెండు మాటలు చెప్తాను కొద్దిగా ముందుకు లైటింగ్ అంటే ఆచార్యుడు యొక్క వైభవాన్ని ఆచార్యుడు ఎలాంటి వాడు అంటే అనేకమైనటువంటి ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భాగ్యం దక్కింది. చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగినాయి. ఈ పూల అలంకరణలే చూస్తుంటే వైకుంఠమే ఇల వైకుంఠం లాగానే కనిపిస్తోంది. చక్కగా చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారు కానీ చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేయడంలోనే కాకుండా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లు చూస్తే చాలా ఆనందం కలిగింది. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ప్రసాదాలు, మళ్ళీ వెయిటింగ్లో పాలు ఇంత బాగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. మేనేజ్మెంట్ చేయడంలో వాళ్ళని నిజంగా నేను అభినందిస్తున్నాను. రోజుకి 80,000 మంది 1,00,000 మంది వస్తున్నా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి అద్భుతంగా స్వామివారి దర్శనానికి ఎవరికి కూడా బాధ కలగకుండా నాకు తృప్తిగా దర్శనమైందని ఆనందంతో బయటికి వెళ్ళేట్టుగా చేయడం అన్న చూసారా, అది నిజంగా వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఇస్తున్న శక్తి. ఆ ధర్మారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, మిగతా స్టాఫ్ నందుని కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాగే మన యొక్క హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిందిగా మరొక్కసారి నేను కోరుకుంటూ కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగాను మంచి చేయాలని చెప్పి, అన్ని రకాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ గోవిందా.